Hello, my dear friends. How are you doing? I hope you're doing good. One of our subscribers, not to speak of and for the sake of అనే ప్రైజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కామెంట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ వీడియోలో నాట్ టు స్పీక్ ఆఫ్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ అనే ఈ ప్రైజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ నాట్ టు స్పీక్ అప్ అనే ఈ ఫ్రేజ్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే, నా దగ్గర రూ. 100 కూడా లేవు, ఇక రూ. 1000 విషయం చెప్పనవసరం లేదు. ఏదన్నా ఒక విషయం గురించి చెప్పనక్కర్లేదు లేదా చెప్పనే అవసరం లేదు అని తెలిపే సందర్భంలో ఈ నాట్ టు స్పీక్ ఆఫ్ దీనికి ఆల్టర్నేట్గా లెట్ అలోన్ అనే ఫ్రేజ్ కూడా యూజ్ చేయొచ్చు. అలానే ఫర్ ద సేక్ ఆఫ్ మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే, ఏదైనా మంచి కోసం లేదా ఏదైనా ఒక మేలు కోసం అని వచ్చే సందర్భంలో మనం ఈ ఫర్ ద సేక్ ఆఫ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్, ఇక్కడ ఒక 6 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేశాను. Starting 3 examples are related to not to speak of phrase and last 3 examples are related to for the sake of phrase. So all right, number one example here. నేను సైకిల్ కూడా కొనలేను, కారు సంగతి చెప్పనే అవసరం లేదు. నేను సైకిల్ కూడా కొనలేను, ఇక కారు సంగతి చెప్పనే అవసరం లేదు లేదా చెప్పనే అక్కర్లేదు. సో ఫ్రెండ్స్, దీన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే, నేను సైకిల్ కూడా కొనలేను. ఐ కాంట్ అఫోర్డ్ బైసికిల్. ఐ కాంట్ అఫోర్డ్ బైసికిల్. నాట్ టు స్పీక్ ఆఫ్ ఏ కార్. నాట్ టు స్పీక్ ఆఫ్ ఏ కార్ అంటే కార్ సంగతి చెప్పనే అవసరం లేదు. సెకండ్ ఎగ్జాంపుల్. అతను నడవడానికి కూడా బలహీనంగా ఉన్నాడు. అతను నడవడానికి కూడా బలహీనంగా ఉన్నాడు. పరిగెత్తడం సంగతి చెప్పనక్కర్లేదు. అంటే అతను నడవడానికి కూడా బలహీనంగా ఉంటే అతను ఎలా పరిగెడతాడు? ఇక దాని గురించి చెప్పనక్కర్లేదు లేదా చెప్పనే అవసరం లేదు. మరి దీని ఇంగ్లీష్లో హీఈస్ టూ వీక్ టు వాక్. హీఈస్ టూ వీక్ టు వాక్. నాట్ టు స్పీక్ ఆఫ్ రన్నింగ్. నాట్ టు స్పీక్ ఆఫ్ రన్నింగ్ అంటే పరిగెత్తడం సంగతి చెప్పనక్కర్లేదు. థర్డ్ ఎగ్జాంపుల్ హియర్. వారి దగ్గర కీప్యాడ్ ఫోన్ కూడా లేదు. వారి దగ్గర కీప్యాడ్ ఫోన్ కూడా లేదు. స్మార్ట్ ఫోన్ సంగతి చెప్పనవసరమే లేదు. స్మార్ట్ ఫోన్ సంగతి చెప్పనవసరమే లేదు. అంటే వాళ్ళ దగ్గర కీప్యాడ్ ఫోనే లేదు, ఇక స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటుంది? ఇక దాని గురించి చెప్పనే అవసరం లేదు. మరి దీన్ని ఇంగ్లీష్లో దే డోంట్ హ్యావ్ ఏ కీప్యాడ్ ఫోన్. దే డోంట్ హ్యావ్ ఏ కీప్యాడ్ ఫోన్. నాట్ టు స్పీక్ ఆఫ్ ఏ స్మార్ట్ ఫోన్. నాట్ టు స్పీక్ ఆఫ్ ఏ స్మార్ట్ ఫోన్ ఆర్ లెట్ అలోన్ స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ సంగతి చెప్పనే అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక విషయం గురించి చెప్పనక్కర్లేదు లేదా చెప్పనే అవసరం లేదు అని తెలిపే సందర్భంలో ఈ నాట్ టు స్పీక్ ఆఫ్ ఆర్ లెట్ అలోన్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేస్తాం. ఆల్ రైట్, సో హియర్ వీ హ్యావ్ అనదర్ ఫ్రేజ్ ఫర్ ద సేక్ ఆఫ్. సో దీన్ని మనం ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామంటే ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను. ఏదైనా ఒక మేలు కోసం అని వచ్చే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ హియర్. నా కుటుంబం కోసం నేను కష్టపడి పని చేస్తాను. అంటే నా కుటుంబం మేలు కోసం నేను కష్టపడి పని చేస్తాను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ వర్క్ హార్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఐ వర్క్ హార్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఫ్యామిలీ అంటే నా కుటుంబం కోసం నేను కష్టపడి పని చేస్తాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నీ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నీ ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. మరి దీని ఇంగ్లీష్లో యూ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హెల్త్. యూ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హెల్త్ అంటే నీ నీ ఆరోగ్యం కోసం లేదా నీ ఆరోగ్యం యొక్క మేలు కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్. మీ భవిష్యత్ కోసం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మీ భవిష్యత్ కోసం అంటే ఫ్యూచర్‌లో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ చాలా పెరుగుతుంది. అండ్ యాస్ ఆఫ్ నౌ కూడా దానికి ఇంపార్టెన్స్ మనం నోటీస్ చేయొచ్చు. సో భవిష్యత్తులో మీ యొక్క భవిష్యత్ అనేది మీ భవిష్యత్ మేలు కోసం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మరి దీని ఇంగ్లీష్‌లో యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. యూ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్ అంటే మీ భవిష్యత్తు కోసం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక దాని కోసం లేదా ఒక దాని మేలు కోసం అని వచ్చే సందర్భంలో ఈ ఫర్ ద సేక్ ఆఫ్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.